ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం నిరుద్యోగ మ్యాచ్‌కి సంబంధించి ఏవీపీ కూడా మద్దతు తెలుపుతా ఉంది. సో మరి ఇప్పుడు బీజేపీ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి అసలు ఏవీపీ ఏం డిమాండ్ చేస్తా ఉంది? కన్న తండ్రే కసాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిని దోచుకుంటూ ఇవాళ ఏ నినాదంతో అయితే తెలంగాణ వచ్చిందో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో సకల జనులు సబ్బండ వర్ణాలు కార్మికులు కర్షకులు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కలిసి సకల జనులు రోడ్డుపైకి వచ్చి కొట్లాడి వచ్చినటువంటి తెలంగాణ లోపల ఈరోజు 4 కోట్ల ప్రజాభిస్తున్నటువంటి తెలంగాణను కేవలం ఒక కుటుంబంలోని 4 వ్యక్తులకు బంగారు కుటుంబంగా మార్చుకోనికే మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి నిరుద్యోగుల గురించి పట్టించుకునేటువంటి పాపన ఇలా కేసీఆర్ కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ పోలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ టీఎస్పీఎస్సీ ఉదంతం ఏదైతే జరిగిందో పేపర్ లీకేజ్ జరిగింది అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా గత 20 రోజుల నుండి అనేక నిరసన కార్యక్రమాలను నిర్వహించడం. ఇదే విద్యార్థులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన లోపల తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం కోసం కేసులను ఎత్తి మీద వేసుకొని 1200 మంది బలాత్మరణాలు జరిగితే 1200 మంది త్యాగాలు చేస్తే ఇలా తెలంగాణ వచ్చింది తప్పే కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి బయటకు వచ్చి జై తెలంగాణ నినదించడానికి తెలంగాణ రాలే. అటువంటి విద్యార్థులు 1200 మంది బలిదానం చేసుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ లోపల ఈ రోజు విద్యార్థులకు అన్యాయం జరిగింది, నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగింది అన్నటువంటి ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రగతి భవన్ ముట్టడి, బంజారా హిల్స్ లోపల ఉన్నటువంటి మినిస్టర్స్ క్వార్టర్ ముట్టడి, అలాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముట్టడి నిర్వహిస్తే ఎందరో మంది విద్యార్థి నాయకుల మీద అనేక రకాలైనటువంటి కేసులను బనాయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నిరుద్యోగ ధర్నాని నిరుద్యోగ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం ఇవాళ తెలంగాణ రాష్ట్ర మరియు పోలీస్ శాఖ వారికి తొత్తులుగా మారి వాళ్ళ కార్యకర్తల లెక్క ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే 2011లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రీఎగ్జామినేషన్ 2016లో నిర్వహిస్తే కేవలం నిజామాబాద్ లోపల ఒక సెంటర్ లోపల నుండి 72 మంది అపియర్ అయితే 23 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి. ఇది కవిత చేసినటువంటి కుమ్మక్కు కాదా? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి ఇట్లా వారికి సంబంధం లేదా అని ప్రశ్నిస్తున్నాం. బీజేవైఎం నుంచి దుర్గాప్రసాద్. సో ఇప్పుడు బీజేవైఎం దుర్గాప్రసాద్ మీరు మొదటి నుంచి కూడా సింగిల్ జడ్జితో విచారణ జరపాలి, కేసుకి సంబంధించి తదుపరి యాక్షన్ ప్లాన్ అంతా కూడా చేయాలి, సింగిల్ జడ్జితో న్యాయం జరిపితేనే ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి బీజేవైఎం డిమాండ్ చేస్తూ ఉంది.